అండి బ్లౌజ్కి షేప్ పట్టి ఎట్లా పెట్టాలి అనేది చెప్తాను మీకు. ఇట్లా కుట్టు కనబడకుండా ఈ ముందు భాగంకి ఇట్లా డాట్స్ పెట్టుకున్నాం కదా, డాట్స్ పెట్టుకున్న తర్వాత ఈ షేప్ పట్టి అయితే షేప్ పట్టిని ఇట్లా జాయింట్ చేసుకోవాలి. ఇటు సైడ్ నుంచి జాయింట్ చేసుకున్నాక తర్వాత ఇట్లా జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత ఇట్లా వేసి ఫోల్డింగ్, దీన్ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటా, ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఇట్లా మనము ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, ఈ కుట్టు ఎక్కడి నుంచి అయితే వేసినామో అక్కడి నుంచే ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇట్లా ఇంకో కుట్టు అయితే వేసుకోవాలి. ఓకేనా? ఇట్లా వేసుకున్న తర్వాత దీన్ని అయితే ఇటు కొంచెం ఇట్లా కనిపించేలా పెట్టినాం కదా, దీన్ని ఉల్టా తీసుకోవాలి. ఓకే, ఇట్లయితే ఉల్టా తీసుకోవాలి. ఓకే, ఇట్లా ఉల్టా తీసుకున్నాక ఇట్లా ఉల్టా తీసుకున్నాం కదా, క్లియర్గా ఇట్లా కుట్టు కనబడకుండా నీట్గా వస్తుంది అన్నట్టు. చూడండి ఎంత నీట్గా ఉందో. మీకు కూడా ఇలాంటి విషయాలు ఇంకెన్నో తెలుసుకోవాలని ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.